అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నీరు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. రాయలసీమలోని రంగురాళ్లపల్లి గ్రామం పొలిమేరల్లో ఏటేటా అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంటుంది. 3 రోజుల పాటు సాగే ఈ జాతరలో చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో పాల్గొంటుంటారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ జాతరలోనే కలుసుకున్నారు రఘురాం వైదేహీలు. జలగనానపల్లెకు చెందిన రఘురాంకి 22 సంవత్సరాలుంటాయి. కండలు తిరిగిన శరీరంతో నిగారింపైన ఒంటి రంగుతో చుక్కల్లో చంద్రుడిలా ఉంటాడు. వైదేహి 20 ఏళ్ల పడుచు, సన్నగా పొడవుగా పిటపిటలాడే పరువంతో అందానికి నిర్వచనంలా ఉంటుంది. పురుషుల హృదయాలలో పులకింతలు రేపే రూపం. భూపాలపురం ఆడపడుచు, చెలాకీ అయిన పిల్ల. కలిసిన చూపులు ఆ ఇరువురి హృదయాల్లోనూ అలజడి రేపాయి. ఎంత అందంగా ఉంది పిల్ల అని రఘురాం అనుకుంటే, కోడెకారు కుర్రోడు తొలి చూపులోనే నా గుండెల్లో గుడి కట్టేసుకున్నాడు. గడుసోడే అనుకుంది వైదేహి. అతని చొరవ, ఆమె చలాకీతనము వారిని దగ్గరకు చేర్చాయి. మాటలు కలిపాయి. జాతరకు దూరంగా పొలంగట్టుపైన కూర్చొని ఊసులాడుకున్నారు. జాతర 3 రోజులు అదే వరుస. చివరి రోజున రఘురాం ఆమె చేతులు పట్టుకొని, వైదేహి నన్ను పెళ్లాడతావా అని అడిగాడు హఠాత్తుగా. తొలి సంగమంలోనే మనసులు పెనవేసుకున్న అతనలా సూటిగా అడిగేసరికి అతని వేగానికి సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకి. చుటుక్కున చేతులు వెనక్కి తీసుకుని లేచి నిల్చుంది. పోకిరి పిల్లోడా అనేసి ముఖం చేతుల్లో కప్పుకొని అక్కడ్నుంచి తుర్రుమంది. జలగానపల్లె చిన్నదైన చక్కని గ్రామం. జలం పేరులోనే కానీ ఊరులో లేనందున ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువ. సాగునీటికే కాక త్రాగునీటికి, వాడకపు నీటికి కూడా కరువే. ఒకప్పుడు రాయలు పాలించిన ఆ రతనాల సీమలో ఇప్పుడు రాళ్ళు పేరుకుపోయి రాజకీయ దుర్గంధంతో నిండింది ఆ గ్రామాలలో. ఎండి బీటులు బారిన భూములే కాక తడారిపోయిన గొంతులు, తడుచుకుపోవడానికి సైతం నీటి చుక్క గగనమైపోవడం మిక్కిలి శోషనీయం. వర్షాభావంతో చెరువులు, కాలువలు ఎండిపోతే నదులలోని నీటిని గ్రామాలకు తరలించగల రాజకీయ సంకల్పం లోపించి వ్యయ ప్రయాసాల కోర్చి త్రవ్వించిన బావులలో బండలు పడడంతో ఆడంగులు కడవలతో నీటి కోసం ఎండలో నిత్యం మైళ్ళ కొద్దీ నడవలసిన దుస్థితి. జనగానపల్లెకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్రాయిపురం గ్రామంలో ఓ పెద్ద మంచినీటి చెరువుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు జీవధార అది. అయితే రోజుకు మనిషికి 1 బిందె కంటే ఎక్కువ తీసుకోకూడదన్న ఆంక్ష. జలగానపల్లెకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువ నుండి మగవాళ్ళు కావిళ్లతో వాడకపు నీటిని తెస్తుంటారు. ఆ నీరు మనుషులు తాగడానికి పనికిరావు. గతి లేక తాగే పశువులు తరచూ వ్యాధులకు గురవుతుంటాయి. వేసవి కాలం వస్తే ఆ నీరు ఎగిరిపోతుంది. పొలంలో తవ్వించిన 1 బావులలో నీరు పడ్డా దాన్ని పొలాలకు తోడడానికి విద్యుత్తుండదు. రోజుకు 7 గంటల సేపు రైతులకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ జరిగే ప్రచారంలో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అంతే నిజముందన్న సంగతి క్షేత్రస్థాయిలో కానీ అవగతం కాదు. మెట్ట పొలాలు దిట్టంగా ఉన్న పొట్టలు నింపలేకపోవడానికి కారణం సాగునీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణే కారణమంటే అతిశయోక్తి కాదు. నీటి ఎద్దడి కారణంగా తమ కూతుళ్ళు కష్టపడడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆ గ్రామాలలోకి యువకులు తమ ఆడపిల్లల్ని ఇవ్వడానికి విముఖత చూపడం కొసమెరుపు. భూపాలపురానికి చెందిన భూమయ్య ఓ చిన్న భూస్వామి. అతని ఏకైక సంతానం వైదేహి. కూతురు పుట్టాకే అతనికి కలిసొచ్చింది. తండ్రి నుండి సంక్రమించిన 5 ఎకరాల పొలాన్ని 25 ఎకరాలు చెయ్యగలిగాడు. అందుకే కూతురంటే ప్రాణం. జలగానపల్లెకు చెందిన రఘురాం అనే కుర్రాన్ని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని కూతురు పట్టుపట్టడంతో కాదనలేకపోయాడు.
ఆ కుటుంబం గురించి వాకబు చేస్తే కుర్రాడి తండ్రి లక్ష్మయ్యకు 10 ఎకరాల పొలం, పాడి ఉన్నాయని, 2 కొడుకులు ఓ కూతురని, ఓ కొడుక్కి కూతురికి పెళ్ళైపోయాయని, రఘురాం చిన్న కొడుకని, బుద్ధివంతుడని, డిగ్రీ పాసై వ్యవసాయంలో తండ్రికి అన్నకు సాయం చేస్తుంటాడని, గౌరవమైన కుటుంబమని తెలిసింది. సంబంధం మాట్లాడరకని కూతురి ఫోటో వివరాలు తీసుకొని జనగానపల్లెకు వెళ్ళాడు. గ్రామంలో ప్రవేశిస్తుంటే నీళ్ల బిందెలెత్తుకొని చీమలు బారులు నడిచి వస్తున్న కొందరు స్త్రీలు కనిపించారతనికి. వారిని సమీపించి లక్ష్మయ్య ఇంటికి గురించి అడిగాడు. మీరెవరిని అడిగితే ఆ కుటుంబంతో బియ్యం అందుకోవడానికి వచ్చానన్నాడు. తర్వాత కుతూహలం ఆపుకోలేక వాళ్ళంతా ఆ మండుటెండలో నీళ్ళెక్కడి నుంచి తెస్తున్నారని అడిగాడతను. వాళ్ళు చెప్పిన సమాధానం కంగు తినిపించింది. అప్పటికప్పుడే ఆ నిర్ణయానికి వచ్చేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ఆ దుస్థితికి గురి చెయ్యలేడని, ఆ గ్రామంలోనే బియ్యం అందుకోరాదని నిశ్చయించుకొని అటు నుండి అటే తిరిగి వెళ్ళిపోయాడు. మనుగడే గడ్డు అయిన ఆ రోజుల్లో ఎంతటి సమస్యనైనా సర్దుబాటుతనంతో మౌనంగా భరించడం అలవాటైపోయింది. సామాన్యుడికి అది తీవ్ర రూపాన్ని దాలిస్తే తప్ప దాన్ని పెద్దగా పట్టించుకోడు. రఘురాం కోసం పొరుగురు నుండి వచ్చిన పెళ్లి సంబంధం ఆ గ్రామపు స్త్రీలు మంచి నీటి కోసం పడే అగచాట్లను చూసి తప్పించుకుపోయిందన్న సంగతి గ్రామమంతా పాకిపోయింది. ఆ కారణంగానే ఎవరు ఆ గ్రామంలో తమ కూతుళ్లను ఇవ్వడం లేదని, చాలామంది యువకులు అవివాహితులుగానే ఉండిపోయారన్న చేదు నిజం మరోసారి ఆ గ్రామస్తుల మదులలో మెదిలింది. విషయం ఆలకించిన రఘురాం నిశ్చేస్తుడయ్యాడు. వచ్చింది వైదేహి తండ్రేనని ఊహించడం కష్టం కాలేదు అతనికి. గ్రామానికి పట్టిన ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని తీవ్రంగా యోచించిన మీదట ఊళ్ళోని యువకులందరినీ సమావేశపరిచాడు. నీటి సమస్య మన పెళ్లి సమస్యగా మారడం దురదృష్టకరం. మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, వదినలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇన్నాళ్ళైనా మన పంచాయతీ పెద్దలు దాన్ని పరిష్కరించలేకపోయారు. ఈ విషయంలో మనమే పూనుకొని ఏదో చెయ్యాలి అన్నాడు. ఏం చెయ్యాలనుకుంటున్నాడో అతను వివరించడంతో సై అన్నారంతా. తొలుత సర్పంచ్ వద్దకు వెళ్ళి గ్రామంలోని నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు పంచాయతీ ఏం చర్యలు చేపట్టిందో చెప్పమని అడిగాడు రఘురాం. నిధులు లేవంటూ పెడసరంగా జవాబిచ్చాడు సర్పంచ్ నరసారెడ్డి. పంచాయతీరాజ్ నిధులు మంజూరు చెయ్యలేదన్నాడు. పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్ళాడు రఘురాం. తమ గ్రామం ఎదుర్కొంటున్న సమస్యను వివరించి కనీసం తాగునీటి సరఫరా కోసం ఏదైనా చెయ్యమని కోరాడు. అంతా ఓపికగా ఆలకించిన అధికారి తన చిట్టా తెరిసి చూపించాడు. దాని ప్రకారం గత 2 ఏళ్లలో జలగానపల్లెలో మంచినీటి బావిని, సాగునీటి కోసం బోరు బావులను తవ్వించే నిమిత్తం 10 లక్షల రూపాయలు మంజూరు చెయ్యడమైంది. ఆ సొమ్ము గ్రామ పంచాయతీకి చెల్లించబడింది. ఆ సొమ్ముతో ఓ మంచినీటి బావి, బోరు బావులు తవ్వించినట్టు రికార్డులో నమోదయ్యింది కూడాను. గ్రామంలో బావులు కనిపించకపోతే అది మా బాధ్యత కాదు. మీ నియోజకవర్గపు ఎమ్మెల్యే సిఫారసు మీదే ఆ నిధులు మంజూరు చెయ్యబడ్డాయి. ఏవైనా తేడాలుంటే ఆయనతో చెప్పుకోండి అన్నాడు అధికారి. విభ్రాంతికి గురైన రఘురాం, అతని మిత్రులు మళ్ళీ సర్పంచ్ వద్దకు వెళ్లారు. తాము తెలుసుకున్న విషయాలు చెప్పి బావులెక్కడా, ఆ 10 లక్షలు ఏమయ్యాయంటూ నిలదీశాడు రఘురాం. పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టు నువ్వెవడిపోయి నన్ను ప్రశ్నించడానికంటూ కన్నెర్ర చేశాడు నరసారెడ్డి. పంచాయతీకి పన్నులు కడుతున్న పౌరుణ్ణి, ప్రభుత్వం ఇచ్చిన నిధులు లెక్కలు అడిగే హక్కు మాకుందన్నాడు రఘురాం తీవ్రంగా. కుర్రాళ్ళ ఆవేశం చూసి సర్పంచ్ తగ్గాడు. మంజూరు చెయ్యబడ్డ నిధులతో 2 బావులు తవ్వించబడ్డాయి. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నది ఎమ్మెల్యే బావ మరదే. బావులలో నీళ్లు పడలేదు, బండలు పడ్డాయి. అందువల్ల ఒకదాన్ని మళ్ళీ పూడ్చేశారు. రెండో దాన్ని పూడ్చడానికి నిధులు చాలక అలాగే వదిలేశారు. గత ఏడాది ఓ వ్యవసాయ కూలీ యొక్క 4 ఏళ్ల పిల్లాడు ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన సంగతి అందరికీ ఎరికే. దాంతో వాడి కుటుంబానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడమైంది. ఎలాగో ఆ బావి కూడా పూడ్చెయ్యబడింది. మళ్ళీ కొత్తగా బావులు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టాలంటే నిధులు కావాలి. వాటిని పంచాయతీరాజ్ శాఖ మంజూరు
మంజూరు చెయ్యాలి. సర్పంచ్ వివరణ ఆ యువకులకు నిర్ధాతపరిచింది. అదంతా సర్పంచ్ మిగతా పంచాయతీ సభ్యులు కలిసి ఆడుతున్న నాటకంగా అర్థమైపోయింది వారికి. ఆ గ్రామ పెద్దల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన చంటోడి కుటుంబానికి నష్టపరిహారంగా 1,00,000 రూపాయలు ప్రకటించిన తమకి ఇచ్చింది మాత్రం 25,000 ఓసారి వాడి తండ్రి తన తండ్రి దగ్గర లోపాయకారిగా చెప్పుకున్న వాపోయిన సంఘటన గుర్తొచ్చింది రఘురాంకి. ఆ నిజం వారిచే చెప్పించాలనిపించిన బహిరంగంగా వెల్లడించేందుకు ఆ పేదలకు ధైర్యం ఉండదని ఊరుకున్నాడు. మిగతా సొమ్మును పంచాయతీ సభ్యులు నిస్సిగ్గుగా పంచేసుకొని ఉంటారనుకున్నాడు. నేరుగా ఎమ్మెల్యేతోనే ఆ వ్యవహారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇష్టం లేకపోయినా ఆ కుర్రాళ్లతో ఎందుకొచ్చిన కుమ్మరం అనుకున్న సర్పంచ్ వారితో పాటు వెళ్ళాడు ఎమ్మెల్యే దగ్గరికి. 5 ఏళ్లకోసారి ఎన్నికలప్పుడు వచ్చి ఆకాశం నుండి గంగను గ్రామంలోకి దింపుతామంటూ వాగ్దానాలతో ప్రజల్ని మోసగిస్తున్నారు మీరు. 2 ఏళ్ల క్రితం పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేసిన 10 లక్షల రూపాయలు హుష్కాకి అయిపోయే తప్ప మా గ్రామాన్ని పట్టిన నీటి బెడద తీరనే లేదు. బిందెడు నీళ్ల కోసం మా ఆడాళ్లు ఎండను వానను మైళ్ళ కొద్దీ నడవాల్సొస్తుంది. మా నియోజకవర్గపు ప్రతినిధిగా ఎందుకు మీ సమాధానమేమిటి? సూటిగా ప్రశ్నించాడు రఘురాం ఎమ్మెల్యేని. ఇంతకీ ఆ ఊరికి పట్టిన నీటి కరువు తీరుతుందా? రఘురాం ప్రశ్నలకు ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పబోతున్నాడు? ఇవన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.